నమస్తే. టీ20 వరల్డ్ కప్లో దాయాదుల పోరుకి సంసిద్ధమైపోయింది. మరి కాసేపట్లో ఇండియా పాక్ మ్యాచ్ కొలంబో వేదికగా జరగబోతా ఉంది. సో జట్ల యొక్క బలాలేంటి, బలహీనతలు ఏంటి? సో ఇప్పుడున్నటువంటి భారత జట్టు కొలంబోలో జరిగేటువంటి గ్రౌండ్లో ప్రేమదాస స్టేడియంలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు వరల్డ్ కప్లో ఎన్నిసార్లు టీ20 వరల్డ్ కప్లో మరి పాక్ పైన ఇండియా గెలిచింది? సో ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో యాజ్ ఇట్ ఈస్గా ఎవరికైనా భారత్లోనైతే మరి ఎక్కువ మంది అభిమానులు, క్రికెట్ని ఆరాధించేటువంటి అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సో ప్రతిసారి ఇండియా మ్యాచ్ ఆడుతూ ఉంటే కోట్ల కళ్ళన్నీ భారత జట్టుపైనే, భారత గెలుపుపైనే ప్రధానమైనటువంటి దృష్టి ఉంటుంది. సో మరి భారత్ పాక్ మ్యాచ్ అంటే అందరూ కూడా టీవీల ముందు మాత్రమే అతుక్కుపోయి ఉంటారు. సాయంత్రం 7 గంటలకు జరగబోయేటువంటి మ్యాచ్ గురించి ఇప్పటి నుంచే అన్ని సంబంధించినటువంటి టీవీలలో కానీ, స్క్రోలింగ్స్లో కానీ, సో మరో పక్కన వాటి వెబ్సైట్లో కానీ సెర్చ్ చేస్తూ ఉన్నారు. కొలంబోలో ఉన్నటువంటి పిచ్ మరి భారత్కి ఏమైనా అనుకూలిస్తుందా? మరి పాకు చేతిలో ఏమైనా పరాజయం అవుతుందా? లేకపోయినట్టయితే ఉంటే ఈ దూకుడే పాకిస్తాన్ జట్టు పైన భారత జట్టు ప్రతిభ కనబరుస్తుందా అన్నటువంటి ప్రధానమైనటువంటి వాటిపైన అందరూ కూడా వాటన్నిటి కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. సో 7 గంటలకు జరగబోయేటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. పాకిస్తాన్కి ఇప్పుడు అది ఒక హోమ్ గ్రౌండ్ అయిపోయింది. శ్రీలంకలో ఆడుతున్నారు కాబట్టి ఈ శ్రీలంకలో ప్రేమదాస స్టేడియం ఇప్పటికే అలవాటు అయిపోయిన దానికి పాకిస్తాన్ ప్లేయర్లన్నీ. ఇది ఒక్కటి మాత్రం ఇండియాని కలవరపరుస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన స్పిన్కి తడబడుతున్నటువంటి ఇండియా బ్యాటర్లకి, మరో పక్కన మరి ఉస్మాన్ తారిక్ ఆయన యొక్క బౌలింగ్ యాక్షన్ కొంత ఇండియా బ్యాటర్లని కలవరపెడతా ఉంది. డిఫరెంట్ యాక్షన్ తోటి స్పిన్ బౌలింగ్ వేస్తున్నటువంటి తారిక్ ఎవరైతే ఉన్నారో తారిక్ని ఎట్లా ఎదుర్కోవాలన్నటువంటి దానిపైనే భారత బ్యాటర్లంతా ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా కనపరచడం జరిగింది. కొంత స్పిన్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పిచ్ సైతం స్పిన్కి అనుకూలించేటువంటి పిచ్గా చెప్తా ఉన్నారు. సో మొన్న జరిగినటువంటి నమీబియాతోటి ఓపెనర్గా బరిలోకి దిగనటువంటి అభిషేక్ శర్మ పాకిస్తాన్తో ఆడుతున్నటువంటి కీలకమైనటువంటి మ్యాచ్లో ఆయన కూడా బరిలోకి దిగబోతా ఉన్నాడు. మరో పక్కన ఆయనతో పాటు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా ఓపెనర్ బ్యాట్స్మెన్గా వాళ్ళు బరిలోకి దిగబోతూ ఉంటే, మరో పక్కన పాకిస్తాన్ సైతం కూడా వాళ్ళని మనం ఎక్కడ కూడా మరి వాళ్ళని తక్కువ అంచనా వేసేయడానికి వీల్లేదు. ఒక పక్కన బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా కొంత పటిష్టంగానే పాకిస్తాన్ జట్టు కూడా కనపడతా ఉన్నది. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు 2 మ్యాచ్లు గెలిచింది. ఇండియా 2 మ్యాచ్లు గెలిచింది. మరో పక్కన పాకిస్తాన్ సైతం కూడా 2 మ్యాచ్లను గెలవడం జరిగింది. వాళ్ళు గ్రూప్ ఏలో ఉన్నటువంటిది. ఇప్పుడు 27వ మ్యాచ్ని పాకిస్తాన్ అండ్ ఇండియా టీం ఆడబోతా ఉన్నది. ఇప్పటి వరకు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్లో 8 సార్లు భారత్ పాకిస్తాన్ తలపడితే 7 సార్లు భారత జట్టు విజయం సాధించింది. కాబట్టి మరోసారి హిస్టరీని రిపీట్ చేయాలి, పాకిస్తాన్ పైన పైచేయి సాధించాలన్నటువంటి పట్టుదలతో భారత టీం సూర్యకుమార్ నేతృత్వంలో, కెప్టెన్సీ ఆ నేతృత్వంలో బరిలోకి దిగబోతా ఉన్నది. ఇక పాకిస్తాన్ అంటేనే పూనకాలు వచ్చేటువంటి హార్దిక్ పాండ్యా మరి పాకిస్తాన్ జట్టు పైన మంచి ట్రాక్ రికార్డు ఉంది. పాకిస్తాన్ తోటి మ్యాచ్ అనగానే చెలరోగిపోయేటువంటి తత్వం ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో ఉండడం కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక దూబే లాంటి భారీ సిక్సర్లు కొట్టేటువంటి దూబే కావచ్చు, రింకు సింగ్ లాంటి వ్యక్తులు మనం ఆడినటువంటి 2 మ్యాచ్ల్లో విఫలం కావడం కొంత కలవరపాటుకు గురి చేస్తున్నప్పటికీ ఈ మ్యాచ్లోనైనా పుంజుకుంటారు. పాకిస్తాన్ తోటి వాళ్ళ సత్తా ఏంటో చూపించేందుకు మరోసారి వాళ్ళు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడం జరిగింది. సరే, ఇక్కడ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నప్పటికీ కొంత కలవరపాటుకు గురి అవుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఆ స్టేడియం దగ్గర వర్షం ముప్పు సైతం 70% వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి పాకిస్తాన్ తోటి జరిగేటువంటి మ్యాచ్ సజావుగా జరుగుతుందా, లేకపోయినట్టయితే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఏమైనా మ్యాచ్ యొక్క రిజల్ట్స్ ఉంటుందా, లేకపోయినట్టయితే టాస్ పడముందుకే మ్యాచ్ ఏమైనా రద్దుగా ఉంటుందని కొంత ఉత్కంఠ అయితే ఉన్నది. ఇప్పటికే కొలంబోలో ఉన్నటువంటి స్టేడియం అంతా కూడా ప్రేమదాస స్టేడియం ఇప్పటి నుంచే వేలాది సంఖ్యలో ఆ స్టేడియానికి చేరుకుపోతా ఉన్నారు చాలామంది క్రికెట్ అభిమానులు. ముఖ్యంగా భారత్కు సంబంధించినటువంటి చాలామంది క్రికెట్ను ప్రేమించేటువంటి అభిమానులంతా కొలంబోకు చేరుకోవడం జరిగింది.
సో ఒక పక్కన ఉత్కంఠ, మరో పక్కన ఉద్వేగం, ఇదంతా కూడా క్రికెట్ అభిమానులకి ఈ మ్యాచ్ జరుగుతున్నటువంటి 40 ఓవర్ల పాటు కనపడేటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎప్పటి నెలల నుంచే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రేమదాస స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది ఈ లీగ్ దశలో అని చెప్పేసి ఎప్పుడైతే తెలవడం జరిగిందో అప్పటి నుంచే మరి చాలామంది చాలా డబ్బులు పెట్టి టికెట్లను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇక మరో అంశం ఏంటిదంటే 2003 విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2003లో వన్డే వరల్డ్ కప్లో 2003లో అంటే దాదాపుగా మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత ఇదే శివరాత్రి రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్. ఆ రోజు సెహ్వాగ్ 40+ రన్ను, అలాగే సచిన్ టెండూల్కర్ ఆయన కూడా 88-89 రన్నులు ఏమో చేయడం జరిగింది 2003 సంవత్సరంలో. అప్పుడు కూడా పాకిస్తాన్ పైన లీగ్ దశలోనే పాకిస్తాన్ని మట్టి కరిపించడం జరిగింది ఇండియా టీం. ఈరోజు కూడా శివరాత్రి పర్వదినాన జరుగుతున్నటువంటి మ్యాచ్ ఖచ్చితంగా భారత్కి ఈ సెంటిమెంట్ కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉంటుందనేది కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకసారి కనుక ఆ టీములు కనుక మనం చూసినట్టయితే చాలా ఒక ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి టీం కనబడతా ఉంది. ఒకసారి ఇండియా టీంను కూడా మనం చూసిన తర్వాత మాట్లాడదాం. ఇండియా టీంలో ఎవరెవరు ఉండబోతా ఉన్నారు బరిలో. మరి మొన్న కొంత కడుపులో నొప్పితోటి, స్టమక్ పెయిన్ తోటి ఇబ్బంది పడ్డటువంటి ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు ఆడబోతా ఉన్నారు. ఎవరైతే ఇషాన్ కిషన్తో పాటు అభిషేక్, మొన్న ఆడినటువంటి అభిషేక్ శర్మ ఈరోజు ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నట్టుగా ఈ యొక్క తుది జట్ల యొక్క అంచనా కూడా చూసుకోవచ్చు. ఇషాన్ కిషన్, అభిషేక్. సో ఒక పక్కన అభిషేక్ కూడా చాలా మరి అగ్రెసివ్గా ఆడేటువంటి బ్యాట్స్మెన్. సో ఇషాన్ కంటే ఎక్కువగా అభిషేక్ కంటే ఎక్కువగా ఇషాన్ కిషన్ ఎట్లా రెచ్చిపోతా ఉన్నాడో మనం చూసుకోవచ్చు. ఉన్నటువంటి పవర్ ప్లేలో ఉన్నటువంటి 6 ఓవర్లో కనుక ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కనుక 6 ఓవర్ల పాటు కనుక ఉన్నట్టయితే పాకిస్తాన్కి ఇక చుక్కలే. 6 ఓవర్లో 100 రన్లకి పైన కొట్టేటువంటి బ్యాటింగ్ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, భారీ సిక్సర్లు, భారీ బౌండరీలు అవతల బాల్ను పంపించేటువంటి సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్గా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కూడా వాళ్ళు కూడా ఉన్నారు. తిలక్ కొంత విఫలమైపోతున్నప్పటికీ సూర్యకుమార్ మొన్న జరిగినటువంటి మ్యాచ్లో, అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్లో ఒంటి చేత్తోటి దాదాపుగా 80 రన్నులకు పైగా కొట్టినటువంటి సూర్యకుమార్ కెప్టెన్సీ నేతృత్వం, ఆయన కూడా మంచి ఫామ్లో ఉండడం. హార్దిక్ కూడా చాలా పాకిస్తాన్ పైన మంచి రికార్డు ఉన్నటువంటి వ్యక్తి. దూబే, రింకు సింగ్ వీళ్ళిగా ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్షర్ కూడా మంచి బ్యాటింగ్ సత్తా ఉన్నటువంటి ప్లేయర్. కుల్దీప్ చక్రవర్తి, సో వాళ్ళ యొక్క బౌలింగ్ యాక్షన్ తోటి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేటువంటి నైపుణ్యం గల వ్యక్తులైనటువంటి స్పిన్ బౌలింగ్ చేసేటువంటి కుల్దీప్ చక్రవర్తి ఈరోజు బరిలోకి దిగబోతా ఉన్నాడు. సో ముఖ్యంగా స్పిన్కి ఇబ్బంది పడుతున్నటువంటి భారత బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టేందుకు ఏకంగా 5 స్పిన్నర్లతోటి పాకిస్తాన్ జట్టు వాళ్ళు బరిలోకి దిగబోతా ఉన్నారు. పాకిస్తాన్ జట్టు ఇప్పుడు 5 స్పిన్నర్లు, 2 ఫాస్ట్ బౌలర్లతోటి వాళ్ళు బరిలోకి దిగబోతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే స్పిన్ బౌలింగ్కి కొంత ఇబ్బంది పడ్డటువంటి మాట వాస్తవమే. ఈసారి కూడా మరి స్పిన్ తోటి కొంత ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి దాంతో వీళ్ళు 5 స్పిన్నర్లనే మరి బరిలోకి దించబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అలాగే రింకు సింగ్ కూడా ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ రింకు సింగ్ని ఏమైనా మరి పక్కకి తప్పించేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే మరి ఇంకెవరిని తప్పించేటువంటి అవకాశం ఉంటుందో తెలియదు. రింకు సింగ్ని కనుక మరి పక్కన పెట్టినట్టయితే కుల్దీప్కు అవకాశం వస్తుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలర్ ఉన్నారు కాబట్టి అక్షర్ కూడా స్పిన్ బౌలింగే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు, కొంత ఆల్రౌండరు. మరి కుల్దీప్ను బరిలోకి దించాలంటే రింకు సింగ్నా లేకపోతే ఇంకొకనా మరి ఎవరైనా ఒకరు పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక బూమ్రా విషయానికి వచ్చిన తర్వాత మరి మంచి బౌలింగ్ అంటే ప్రపంచ క్రికెట్లోనే వరల్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి బౌలర్గా బూమ్రా కనబడతాడు. బూమ్రా ఆయన వేసేటువంటి బాల్ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు పెద్ద సవాలే చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఒక మంచి జట్టు మరి పాకిస్తాన్ పైన గెలిచేందుకు వాళ్ళంతా కూడా ఇప్పటికే సంసిద్ధమైపోయి. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికి వచ్చిన తర్వాత సహిబాదా ఆయన కీపర్, ఆయన బ్యాట్స్మెన్ సైమ్, అలాగే సల్మాన్ అగా కెప్టెన్, బాబర్, షాదాబ్, ఉస్మాన్ ఫకర్, నవాజ్, షహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిది, ఇక మనం ఉస్మాన్ తారిక్ గురించి ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉస్మాన్ తారిక్ ఆయన యొక్క బౌలింగ్ యాక్షన్ తోటి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కొంత బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్గా ఉన్నటువంటి
వ్యక్తులు కొంత వాళ్ళు వేసేటువంటి బాల్లకి అవతల ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆ యాక్షన్ సైతం కూడా బ్యాటర్లను కొంత కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనం చాలా చూసుకోవచ్చు. లసిఫ్ మలింగ కావచ్చు, ఫతిరానా, శ్రీలంక బౌలర్ అయినటువంటి ఫతిరానా కావచ్చు, మలింగ లాంటి వ్యక్తులు సైతం వాళ్ళు వేసేటువంటి బౌలింగ్ యాక్షన్కి చాలా వికెట్లు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. సో కొంత బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్గా ఉన్నటువంటి ఉస్మాన్ తారిక్ని మరి ఇండియా బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనేది కొంత పెద్ద ప్రశ్నగానైతే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా 6 ఓవర్ల పాటు ఆడుతున్నప్పటికీ 6 ఓవర్ల పాటు పవర్ ప్లేలో బౌండరీలు తరలిస్తున్నప్పటికీ దాని తర్వాత 6 ఓవర్ల నుంచి 16 ఓవర్ల వరకు ఆ ఓవర్ల మధ్యలో వీళ్ళు తీసేటువంటి సింగిల్స్ కావచ్చు, డబుల్స్ పైనే ప్రధానంగా ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పిచ్లో ఏదైతే ఈరోజు ఆడుతున్నటువంటి కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియంలో ఆడుతున్నటువంటి ఈ పిచ్లో 170 ప్లస్ కొట్టినట్టు అయితే ఉంటే, అంటే 170 వచ్చినా కానీ అదొక మంచి స్కోర్గానే అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారత యొక్క బ్యాటర్ల కనుక పర్ఫార్మెన్స్ కనుక చూసినట్టయితే ఉంటే 170 కాదు 170 అది అవలీలగా కొడతారన్నటువంటి ఫీలింగే కలుగుతుంది. కానీ ఈ పిచ్లో 170 కొట్టడం కొంత అది చాలా అసాధ్యమనేది చెప్పుకోవచ్చు. ఇది అంతా కూడా స్పిన్ ట్రాక్ అంతా. అలాగే ఈ రోజు ఆడుతున్నటువంటి ఏదైతే పాకిస్తాన్ పైన మనం మ్యాచ్ ఆడబోతా ఉన్నాం, పాకిస్తాన్ ఇప్పటికే శ్రీలంకలో అది ఒక హోమ్ గ్రౌండ్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ హోమ్ గ్రౌండ్ అది కొంత పాకిస్తాన్కి కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ బ్యాటర్లు కూడా మంచి ఫామ్లో ఉండడం, మరో పక్కన బౌలర్లు కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి భారత బ్యాటర్ని ఏ విధంగా కట్టడి చేయాలన్నటువంటి దానిపైనే ఫోకస్ కనపరిచింది కాబట్టి మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతా ఉన్నది. 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోయేటువంటి T20 వరల్డ్ కప్కు సంబంధించినటువంటి 27వ మ్యాచ్ కోసం ఈరోజు పాకిస్తాన్, ఇండియా కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అంతమంది ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ప్రేమికులంతా కూడా ఈ మ్యాచ్ పైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది, దీంట్లో ఎవరి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటారు, బ్యాటర్లు పాకిస్తాన్ బౌలర్ల పైన ఎదురు దాడి చేస్తారా, లేకపోయినట్టుంటే భారత బ్యాటర్ల పైన మరి పాకిస్తాన్ బౌలర్లు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటారు అన్నటువంటిది చూడాలి. ఇప్పటి వరకు అయితే జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 8 సార్లు తలపడితే 7 సార్లు భారత జట్టు విజయం సాధించడం ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. దీన్ని రిపీట్ చేసేందుకు మరోసారి భారత జట్టు సంసిద్ధమైపోయింది సూర్యకుమార్ నేతృత్వం.